నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అంటే ఉన్నది ఉన్నట్లుగా చెబుతారని అంతా అంటారు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారు, తాను అనుకున్నది చెప్పేస్తారు. అది తన పార్టీ అయినా ఎదుటి పార్టీ అయినా ఆయన కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. ఈ విషయంలో ఆయనకు మోమాటం అయితే అస్సలు లేదని అంటారు. రాజీ పడే స్వభావం కూడా అస్సలు లేదని అంటారు. తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొన్ని అక్షర సత్యాలు చెప్పారు. ఆయన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కి సూచనాప్రాయంగా కొన్ని విషయాలు చెప్పారు. కొందరు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్స్ వేస్తుంటే ఏం చేస్తున్నారని మంత్రి అనగానిని నేరుగా స్పీకర్ ప్రశ్నించారని చెబుతున్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంది కదా అని కూడా ఆయన గుర్తు చేశారు. విశాఖ వంటి చోట్ల ఆక్రమణలు, దురాక్రమణల విషయంలో గతంలో కూడా అయ్యన్న బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన మంత్రిని నేరుగా ప్రశ్నించారు. ఇక ఎవరికైనా పదవులు, అధికారం శాశ్వతం కాదని అయ్యన్న చెప్పటం మరో విశేషం. కూటమి హయాంలో ఏం చేశామో ప్రజలకు అదే ముఖ్యమని ఆయన హితవు పలికారు. ఒకే ప్రభుత్వం కలకాలం ఉంటుందని అనుకోవద్దని ఆయన అప్రమత్తం చేస్తూ మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ లాంటి వాళ్లను ఓడించిన ప్రజలు మనవాళ్లు అని పేర్కొనటం ఇక్కడ విశేషం. మొత్తం మీద సీనియర్ నేతగా ఎన్నో రాజకీయ సమరాలు ఎదుర్కొన్న వారిగా అయ్యన్న మాట్లాడింది వాస్తవం అని అంటున్నారు.